బంగారం భారతీయుల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చివేసింది. అంతర్జాతీయంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలతో భారతీయుల సంపద కూడా అంతే వేగంతో పెరుగుతోంది. ప్రస్తుతం భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ దేశ జీడీపీని అధిగమించేసిందంటే ఏ స్థాయిలో ప్రజల వద్ద బంగారం ఉందో అర్థం చేసుకోవచ్చు. భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ తొలిసారిగా $5 ట్రిలియన్ అంటే 450 లక్షల కోట్ల మార్కును దాటేసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అంచనాల ప్రకారం ప్రస్తుతం భారతదేశ జీడీపీ $4.1 ట్రిలియన్ వద్దే ఉంది. దేశ జీడీపీ దాదాపు 387 లక్షల కోట్లు అని అంచనా. 2025లో బంగారం 65% పెరిగి 10 గ్రాముల బంగారం ధర $1,40,000కు చేరినప్పుడు భారతీయుల బంగారం విలువ $5 ట్రిలియన్ దాటినట్లు నివేదిక వెల్లడించింది. ఇప్పుడు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర $1,55,000 దాటడంతో ఈ విలువ మరింత పెరిగింది. భారతీయుల వద్ద ఆభరణాలు తదితరాల రూపంలో 34,600 టన్నుల బంగారం ఉందని, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,500 అధిగమించడం ద్వారా భారతీయుల బంగారం విలువ దేశ జీడీపీని అధిగమించిందని నివేదిక పేర్కొంది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,987 అధిగమించింది. ఇది కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద 880 టన్నుల బంగారం నిల్వలున్నాయి. గత 2 ఏళ్లలో RBI 75 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. మొత్తం విదేశీ మారక నిల్వల్లో RBI బంగారం వాటా సుమారు 14%కి సమానం అన్నమాట. అయితే మొత్తం 34,600 టన్నుల బంగారంలో 80% ఆభరణాల రూపంలోనే ఉందని నివేదిక వెల్లడించింది. ఇప్పుడిప్పుడే బంగారాన్ని ఓ పెట్టుబడి సాధనంగా భారతీయులు భావించడం మొదలుపెట్టారని తాజాగా గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో బంగారం కడ్డీలు, నాణేల కొనుగోళ్లలో 24% పైనే వృద్ధి నమోదవ్వడమే ఇందుకు సంకేతం.